కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. 33 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నప్పుడే ఈ జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు, పద్ధతి ప్రకారం జరగలేదు. జిల్లాల ఏర్పాటుకి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారనేటటువంటి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ ట్రై సిటీని ఒకే మన జిల్లాలో కనుక ఉంచినట్లయితే తొందరగా అభివృద్ధి జరగడానికి వీలవుతుందని. వరంగల్ అంటేనే పేరు ప్రఖ్యాతలు కాంచిన వరంగల్ కోట దాన్ని ముక్కలు చేసేసరికి దాని ఆకారం కోల్పోవడమే కాదు, దాని విలువలు కూడా తీసి పడేసింది అన్నమాట. వరంగల్, హన్మకొండను విభజన చేయకుండా ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని గత ప్రభుత్వం 5 జిల్లాలుగా విభజించడం శాస్త్రీయంగా కరెక్ట్గా లేదు. ఒక సామెత ఉంటుంది, దసరాకి ఒక ఊరిలో మేకపోతుని కానీ కోసినట్లయితే పోగులేసినట్టు జిల్లాల విభజన అనేది అశాస్త్రీయంగా జరిగింది. హన్మకొండ, వరంగల్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి కట్టడాలు ఏ జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాకి ఎంత పరిధి అనేది ఉన్నది. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ ట్రై సిటీని ఒకే మన జిల్లాలో కనుక ఉంచినట్లయితే పారిశ్రామికంగా కావచ్చు లేదా పట్టణాభివృద్ధి త్వరగా జరగడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన 33 జిల్లాలను కుదించి కొత్తగా ఈ జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తక్కువ జిల్లాలు చేసి మరి ముఖ్యంగా కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలను ఒకే జిల్లా కింద వచ్చేటట్టు చూస్తే ఈ ప్రాంతంలోని ప్రజలకి లేదా వరంగల్ వాసులుకి తొందరగా అభివృద్ధి జరగడానికి వీలవుతుందని ఆశిస్తున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించబడిన తర్వాత తెలంగాణలో 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో మొదట ప్రతిపాదిత 27 జిల్లాలు అన్నారు. తర్వాత 31 జిల్లాలను విభజించారు. తర్వాత మళ్ళీ ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయనేటటువంటి పేరుతోటి మహబూబ్నగర్లో నారాయణపేటని, వరంగల్లో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. 33 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నప్పుడే ఈ జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు, ఓ పద్ధతి ప్రకారం జరగలేదు. జిల్లాల ఏర్పాటుకి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారనేటటువంటి విమర్శలు వచ్చాయి, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చాయి, అనేక రకాలైనటువంటి ధర్నాలు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే 2022లో ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అక్కడ ఒక ప్రాతిపదిక పెట్టుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనేటటువంటి ఒక ప్రాతిపదిక పెట్టుకోవటం వల్ల అక్కడ 25 పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఉంటే 25 జిల్లాలతో పాటు ఒక అరకు పెద్ద జిల్లా ఉంటుంది. కాబట్టి అక్కడ మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా 2 జిల్లాలను అరకు జిల్లాని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. కానీ తెలంగాణలో ఏ ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేశారనేటటువంటి దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగలేదు. ఒక్క ఉమ్మడి వరంగల్నే 6 జిల్లాలుగా విభజించారు. మొదట 5 జిల్లాలుగా విభజించారు. తర్వాత ములుగులో వచ్చినటువంటి ఉద్యమాల ఫలితంగా ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. ఒక్క వరంగల్ జిల్లాని 6 జిల్లాలుగా చీలికలు పేలికలు చేసి విభజన చేసినటువంటి సందర్భాన్ని అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది ఒక సమస్య. అయితే రెండో సమస్య ఏంటి అనంటే, మొదట జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు వరంగల్ నగరాన్ని 2గా విభజించి వరంగల్ రూరల్ జిల్లాలో కొంత భాగాన్ని, వరంగల్ అర్బన్ జిల్లాలో కొంత భాగాన్ని వేశారు. అప్పుడు పౌర సంఘాల జేఏసీగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఇది అశాస్త్రీయమైనటువంటి విభజన, వరంగల్ నగరాన్ని ఏదో ఒక జిల్లాలో ఉంచండి, అయితే రూరల్ జిల్లాలో ఉంచండి లేకపోతే అర్బన్ జిల్లాలో ఉంచండి అని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు దిగొచ్చినటువంటి ప్రభుత్వము మొత్తం వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంచినటువంటి సందర్భం ఉంది. తర్వాత మళ్ళా రాజకీయాలు మారటము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు వరంగల్లో మళ్ళీ విభజన చేయడం జరిగింది. వరంగల్ నగరాన్ని 2గా విభజించి అప్పుడు వరంగల్ రూరల్ జిల్లా, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉంటే వాటి పేర్లు కూడా మార్చి వరంగల్ జిల్లాగాను, హన్మకొండ జిల్లాగాను మార్చి వరంగల్ నగరాన్ని కొంత భాగాన్నేమో వరంగల్ జిల్లాలో వేశారు, కొంత భాగాన్నేమో హన్మకొండ జిల్లాలో వేశారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని మేము అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికి కూడా మా అభ్యంతరాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ ప్రమేయంతో, రాజకీయాల కోసమే ఇవాళ వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ఏమి ఆశించారంటే వరంగల్ జిల్లాను ఏర్పాటు చేయటం వల్ల మాకు ఒక కలెక్టరేట్ వస్తుంది అనేటటువంటి ఆశ ఉన్నది, రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుందని ఆశ ఉన్నది తప్ప
రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఎంత ఇబ్బంది జరుగుతుందో అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేయలేకపోయారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయండి, వరంగల్ వెనుకబడినటువంటి ప్రాంతమే కాదని లేనటువంటి విషయం, దాన్ని పాత బస్తీ లెక్కనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అభివృద్ధి చేయడానికి వేరే మార్గాలు తీసుకోవాల్సినటువంటిది. వరంగల్ నగరం ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి, ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నగరం. దీన్ని రెండుగా విభజించి ఒక జిల్లాలో సగం ఇంకో జిల్లాలో సగం వేయటం వల్ల దీని అభివృద్ధి పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది అనేటటువంటి ఒక విషయాన్ని చూడాలి. రెండోది, కొత్తగా మున్సిపల్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ప్రకారంగా కలెక్టరే సుప్రీం బాస్ ఉంటారు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ డెవలప్మెంట్కి. ఇప్పుడు ఒక్క వరంగల్ కార్పొరేషను 2 కలెక్టరేట్ల పరిధిలో ఉండాలి. ఒక వరంగల్ కార్పొరేషన్ 2 కలెక్టరేట్ల పరిధిలో ఉండాలి. తర్వాత ఒక వరంగల్ నగరము 5 నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. అంటే 5 ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని, 2 కలెక్టర్లను, వీళ్ళందరినీ మానిటరింగ్ చేసి అభివృద్ధి పదం వైపుకు వరంగల్ నగరాన్ని తీసుకుపోవటం ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి వస్తారా, అధికారులందరూ సక్రమంగా పనిచేస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ వరంగల్లో వెనుకబడినటువంటి ప్రాంతం పెద్ద ఎత్తున విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు లేకపోవటం వల్ల వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులు పై చదువుల కోసం, ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి చదువుల కోసం, యూనివర్సిటీ కోసము, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల కోసము హన్మకొండ పట్టణానికి వస్తున్నారు. ఇక్కడ హన్మకొండలో చదివితే వాళ్ళు నాన్ లోకల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలు భవిష్యత్తులో వస్తాయని మేము ఎంత చెప్పినా కానీ రాజకీయ ప్రేరితంతో, రాజకీయ ప్రయోజనాలను ఆశించి మళ్ళా వరంగల్ నగరాన్ని 2గా విభజించి ఒక భాగాన్నేమో వరంగల్లో జిల్లాలో వేశారు, ఇంకొక భాగాన్నేమో హన్మకొండ జిల్లాలో వేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రభుత్వము ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ నగరాన్ని, ఏకశిలా నగరాన్ని ఒకే జిల్లాలో ఉంచటం వల్ల నగరము అభివృద్ధి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. 2 జిల్లాల్లో 2 భాగాలుగా ఉంచటం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి పరంగా కానీ మరే ఇతరటువంటి విషయాల్లో కానీ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాలో ఉంచేటటువంటి ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా వెనుకబడినటువంటి వరంగల్ నగర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. గత అశాస్త్రీయమైనటువంటి విభజనను సరిచేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉందని అభిప్రాయపడుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే కేసీఆర్ గారు, వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. మరి విభజించినా కూడా ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీసులు కానీ దానికి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అదే రకంగా అక్కడ జరిగేటువంటి మళ్ళీ కోర్ట్స్ కూడా ఆ ఏరియాలో కూడా ఏర్పాటు చేయలేదు. అదే రకంగా ఏదైతే ఉన్నదో ఈ రకం చేయటం వల్ల ఏమి జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలు అదే 2 విడదీశారు. వరంగల్ అంటే ఒకప్పుడు ఏకశిలా నగరం, తర్వాత ఊరుగల్లు, తర్వాత పూరుగల్లు, తర్వాత వరంగల్ అయింది. కానీ గత ప్రభుత్వం జిల్లాల వారీగా విభజనలో 2 వరంగల్, హన్మకొండగా చేయడం జరిగింది. అలాగే జనగామ, మహబాద్, భూపాలపల్లి, ములుగు చేయడం జరిగింది. కానీ దీంట్లో వరంగల్, హన్మకొండను విభజన చేయడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకప్పుడు వరంగల్ అంటేనే ట్రై సిటీస్ అనేది, ట్రై సిటీస్ అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట. కానీ ఈరోజు ఒకప్పటి అదాలతే ఈరోజు హన్మకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుగా కావడం, వరంగల్కు వేరుగా చేయడం అనేది పరిపాలనా సౌలభ్యం కానీ, ఇటు వకీళ్ళకు కానీ, కక్షిదారులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వరంగల్, హన్మకొండను విభజన చేయకుండా ఒకే జిల్లాగా ఉంచాలని నా అభిప్రాయం. అలాగే జనగామ కూడా పెద్ద దూరంలో ఉన్న ప్రాంతం కాదు, అది మన వరంగల్ హెడ్ క్వార్టర్కి 50 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి ఇంతకు ముందులాగే ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ములుగు, భూపాలపల్లి కూడా ఒకే జిల్లాగా కూడా మారిస్తే బాగుంటుందని, మహబాద్, ములుగు, భూపాలపల్లి అలాగే వరంగల్ 3 జిల్లాలు చేస్తే సరిపోతుందని, పరిపాలనా సౌలభ్యానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను.
10 జిల్లాలను 33 జిల్లాలు చేసినటువంటి గత ప్రభుత్వం కుటుంబంలో ఒక కుటుంబాన్ని విడదీసి విడదీస్తే ఏ విధంగా బాధ కలుగుతుందో ఇప్పుడు కూడా ప్రజలకు ఆ విధంగా బాధ కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చాలా అద్భుతం. అందులో ప్రజలు అంగీకరించిన విషయం కాబట్టి ఇది సిట్టింగ్ జడ్జి తోటి రీఆర్గనైజ్ చేయాలి. ఏ విధంగా చేయాలనేది వాళ్ళతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో వచ్చినటువంటి మంచి ఫలితాలను అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ముఖ్యంగా ఒక సామాన్య మానవుడు కూడా 33 జిల్లాలు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. దాని మీద ప్రతి ఒక్క పౌరుడు కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అసహ్యంతో ఉన్నారు 33 జిల్లాలంటేనే. కాబట్టి దీన్ని ఆ 13 జిల్లాలను కనీసం పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉన్నారో మనకు ఎందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ పార్లమెంట్ సభ్యుల ప్రకారమే జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవ్వరు కానీ ప్రతి పౌరుడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగనే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని నా అభిప్రాయం. అందులో ఈరోజు 33 జిల్లాల వల్ల అడ్మినిస్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటాను, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. అటు స్టాఫ్ కానీ కరెక్ట్ లేక స్టాఫ్ కొరత వల్ల అలాగనే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోవడం వల్ల అలాగనే ప్రతిదీ ఏ సమస్య తీసుకున్నా కూడా ఈ విభజన వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఎంత తొందరలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ ఎంత తొందరగా చేస్తే ప్రజలు అంత హర్షిస్తారు. మళ్ళీ ఈ అభిప్రాయాన్ని ఈ గవర్నమెంట్ కనుక తొందరగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ గవర్నమెంటే వచ్చే అవకాశాలు కూడా 100% ఉంటుంది. సో దీన్ని బట్టి గవర్నమెంట్ చేయాల్సింది ఫస్ట్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో ఆ నిర్ణయం వచ్చిన ప్రకారంగా అది ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు ఎంతైతే ఉన్నారో దాని ప్రకారంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందులో ఇది కలెక్టర్ వ్యవస్థ కానీ ఇతరత్ర ఏ సిబ్బంది కూడా కానీ నేను పోయి అడిగిన ఎంక్వైరీ కూడా చేశాను చాలామందిని. ఇన్ని జిల్లాలను కూడా విభజించి పరిపాలించడం, అరకొర స్టాఫ్ ఉండడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు కూడా వాళ్ళు వినిపించుకోవడం జరిగింది. ఇది కూడా మీరు గమనించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను. సో ఏదేమైనా కూడా పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు, పూర్తిగా మద్దతు ఇస్తారు ప్రజలు. పునర్విభజన కంపల్సరీ చేయాలి. రాష్ట్రాలను పార్లమెంట్ సభ్యులుగా ఎంతమంది ఉన్నారో అన్ని జిల్లాలు మాత్రమే చేస్తే ప్రతి పౌరుడు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా దీనికి ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వరంగల్ హన్మకొండ జిల్లాలు అనేది వరంగల్ అంటేనే పేరు ప్రఖ్యాతలు గాంచిన వరంగల్ కోట దాన్ని ముక్కలు చేసేసరికి దాని ఆకారం కోల్పోవడమే కాదు దాని విలువలు కూడా తీసేసి పడేసింది అనమాట. విలువలు కూడా లేకపోయినాయి. ఈరోజు ఒక అగ్ర సిటీ ట్రై సిటీస్ కాజీపేట, వరంగల్, హన్మకొండ ఈ 3 ట్రై సిటీస్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ను త్వరగా తీసిపడేయడం జరిగింది. కాబట్టి ఈ ట్రై సిటీస్ని కానీ విడదీయకుండా ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ను జిల్లాలను ఏకం చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగనే భూపాలపల్లి ఇందులో కలిస్తే వరంగల్ జిల్లాలో కలిస్తే ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారు. ఓకే, ఇందులో 2 జిల్లాలు చేయాలి. వరంగల్ జిల్లా 2, మహబూబాద్ ఒకటిను వరంగల్ జిల్లా 2 ఉండాలి మనకు, కానీ మిగతా ఏ జిల్లాలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి మా అభిప్రాయంగా మేము చెప్తున్నాం. కాబట్టి దీన్ని ఇంకా పూర్తిగా మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి జిల్లాలు తక్కువగా చేసి స్టాఫ్ను ఎక్కువ పెంచి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలని చెప్పి నా అభిప్రాయం అండి.